ప్రార్థనాంశంలోనికి, వాక్య ధ్యానాంశంలోనికి మనం వచ్చినట్లయితే, చిక్కు ప్రశ్నలు అనే అంశమును మనము ధ్యానము చేసుకున్న ఎడల పరిశుద్ధ గ్రంథములో క్రొత్త నిబంధనలో 2272 ప్రశ్నలు, అలాగే పాత నిబంధనలో 2272, క్రొత్త నిబంధనలో 1022 ప్రశ్నలు పరిశుద్ధాత్ముడు మనకు వ్రాయించి ఇచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. అయితే ఏ అధ్యాయములో, ఏ గ్రంథములో, ఏ సువార్తలో ఎన్నున్నాయి అంటే, పాత నిబంధనలో ఉన్న పుస్తకములన్నిటిలో కూడా ఆది కాండములో 148, నిర్గమాకాండము 58, లేవీ కాండము 3, అలాగే సంఖ్యాకాండము 59, ద్వితీయోపదేశ కాండము 33, యెహోషువ గ్రంథము 21, న్యాయాధిపతులు 92, రూతు గ్రంథము 16, మొదటి సమూయేలు గ్రంథంలో 157, రెండవ సమూయేలు గ్రంథంలో 125, మొదటి రాజుల గ్రంథంలో 66, రెండవ రాజుల గ్రంథంలో 118, మొదటి దినవృత్తాంతముల గ్రంథంలో 19, రెండవ దినవృత్తాంతముల గ్రంథంలో 47, ఎజ్రా గ్రంథంలో 9, నెహెమ్యా గ్రంథంలో 24, ఎస్తేరు గ్రంథంలో 21, యోబు గ్రంథంలో 329, కీర్తనలలో 164, సామెతల గ్రంథములో 49, ప్రసంగిలో 33, పరమగీతములో 13, యెషయా గ్రంథములో 190, ఇర్మియా గ్రంథములో 194, బిలాప వాక్యములో 13, దానియేలు గ్రంథములో 16, యెహోషువ గ్రంథములో 16, అలాగే యోవేలు గ్రంథములో 7, ఆమోసు గ్రంథములో 31, ఒబద్యా 4, యోనా గ్రంథములో 12, మీకా గ్రంథములో 23, నహూము గ్రంథములో 8, హబక్కూకు గ్రంథములో 12, హగ్గయిలో 8, జకర్యాలో 27, మలాకీలో 27. ఇవి పాత నిబంధన పుస్తకములలో ఉన్నటువంటి ప్రశ్నలుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక క్రొత్త నిబంధన గ్రంథములోనికి మనం వచ్చినట్లయితే మొత్తము 1022 కాగా, మత్తయి సువార్తలో 177, మార్కు సువార్తలో 120, లూకా సువార్తలో 165, యోహాను సువార్తలో 167, అపోస్తుల కార్యముల్లో 75, రోమా పత్రికలో 87, మొదటి కొరింథీ పత్రికలో 113, రెండవ కొరింథీ పత్రికలో 29, గలతీలకు వ్రాసిన పత్రికలో 19, ఎఫెసీలకు వ్రాసిన పత్రికలో 1, ఫిలిప్పీలకు వ్రాసిన పత్రికలో 1, కొలస్సీలకు వ్రాసిన పత్రికలో 1, దినవృత్తాంతములో మొదటి పత్రికలో 3, తెస్సలోనికలకు వ్రాసిన పత్రిక మొదటి పత్రికలో 3, రెండవ పత్రికలో 1, అలాగే తిమోతి పత్రికలో 1, రెండవ తిమోతిలో 1, ఫిలోమోనుకు వ్రాసిన పత్రికలో 1, అలాగే హెబ్రీలకు వ్రాసిన పత్రికలో 17, యాకోబు పత్రికలో 24, మొదటి పేతురు గ్రంథములో 4, రెండవ పేతురు గ్రంథములో 2, మొదటి యోహానులో 5, అలాగే మరి ప్రకటన గ్రంథం వచ్చేసరికి 9. కాబట్టి ఇవన్నీ కూడా మనము కలిపి చూచినట్లయితే ఎన్ని ప్రశ్నలు వస్తాయో మనకు తెలుస్తూ ఉన్నాయి. ప్రియులారా, ప్రశ్న అనేది ఎందుకు అంటే, దారి తెలియనప్పుడు తెలిసిన వారి దగ్గరకు వెళ్లి అడగడం ప్రశ్న. మనిషి ఎదురుగా కనబడితే క్షేమ సమాచారము అడగాలి అనుకున్నప్పుడు ప్రశ్న. అంతేకాదు, ఏదైనా ఒక విషయము తెలియనప్పుడు ప్రశ్న. ప్రశ్న ఎందుకు వేస్తాము అంటే, ఎదుటి వారి యొక్క అంతరంగములోనున్న ఉద్దేశము తెలుసుకుని, వారి క్షేమ సమాచారములను తెలుసుకుని, వారి బాగోగులను తెలుసుకుని, వారి గురించి ప్రార్థించుటకు, అలాగే వారు చెప్పే విషయాన్ని బట్టి ఆనందించి సంతోషించుటకు మనము ప్రశ్న వేయడం అనేది మనం చూస్తూ ఉన్నాం. కొన్ని సమయాల్లో కొందరుకున్నటువంటి బలహీనత, ప్రశ్న వెంబడి ప్రశ్న వేసి ఎదుటి వారిని తబ్బిబ్బు చేయుట కూడా చూస్తూ ఉన్నాం. మరికొందరైతే ప్రశ్న వేసిన తర్వాత ఆ ప్రశ్న యొక్క సమాధానము విని ఆనందించనైనా ఆనందిస్తారు, చింతించనైనా చింతిస్తారు, లేక ఆలోచించనైనా ఆలోచిస్తారు. ఇలాగూ కొన్ని క్రియలు మరి ప్రశ్న సమాధానమును బట్టి మనం చూస్తూ ఉన్నాము గనుక, ఈ ప్రశ్నలలో మనం చూసినట్లయితే తెలిసిన వారిని వేయొచ్చు, తెలియని వారిని ప్రశ్న వేయొచ్చు. వేసే సందర్భం ఎలాగుంది అని మనము ఆలోచిస్తూ ప్రశ్న వేసేవారమై ఉన్నామని మన మట్టుకు మనకు బాగా తెలుసు. అయితే పరిశుద్ధ గ్రంథములో ఒక ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న
ఆది కాండంలో చూస్తే ఆదామా ఎక్కడున్నావు అని ప్రశ్నించేది మొట్టమొదటిగా దేవుడు మానవుని వెతుకుతూ మానవుని యొక్క స్థితిని తాను ఎరిగియుండి కూడా ఎరగనట్లు ప్రశ్నించడం అనేది మనం చూస్తూ ఉన్నాము. ముందునకు శిల్వ భారము మోయమలసి సంచారము చేసే దేవుని కనుదృష్టిలో తెలుసు. అయినప్పటికీ మానవుని స్థితి మానవునికే తెలియజేయగలందులకు వారు ఉన్నా తావు ఎరిగిన దేవుడు ఎరగనట్లే ప్రశ్నిస్తూ ఆదామా నీవెక్కడున్నావు అని వెతుకుతున్నట్లుగానే అడిగిన విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఈ విషయం ఆది కాండము 2:9 మనకు కనబడుతున్నది. క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి మత్తయి సువార్త 2:2 ఒక మాట మనకు కనబడుతున్నది. యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? ఇవి 2 ప్రశ్నలే. అయితే వీటిలో ఉన్నటువంటి సారాంశమో భేదమో ఏమయ్యున్నది అని మనం చూడగలిగితే మొదటి ప్రశ్నలో తప్పిపోయిన దూరమైపోయిన మానవుణ్ణి దేవుడు వెతుకుకుంటూ వచ్చి వేసిన ప్రశ్నగా, రెండవది దూరమైపోయిన దేవుణ్ణి మానవుడు వెతుక్కుంటూ వేసిన ప్రశ్నగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అయితే ఈ చిక్కు ప్రశ్నలోనే మాటకొచ్చేసరికి ప్రభువును చిక్కుల్లో పెట్టి మరణానికి హేతువు కారణము చూస్తూ ఉన్నారు. కానీ ఎక్కడా ఏమీ ప్రభు విషయంలో దొరకనందువల్ల ఆయన చేసే ప్రతి కార్యము నీతి కార్యమై ఉండగా అది మానవులకు దేవునికి ఆనందము కలిగించే కార్యమై ఉండగా మరణంనకు తగిన హేతువు లేకుండా ఏ వ్యక్తికి కూడా మరణశిక్ష వెయ్యకూడదు గనుక ఇప్పుడు చిక్కుల్లో పెట్టాలని మరి ప్రశ్న కొరకు వారు వెతుకుచూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాము. మత్తయి సువార్త 22:15 అప్పుడు పరిసయ్యులు వెళ్లి మాటలలో ఆయనను చిక్కుపరచవల్లని ఆలోచన చేయొచ్చు ఆయన దగ్గరకొచ్చి అడుగుతూ ఉన్నారు, బోధకుడా అంటూ ఉన్నారు. ప్రిలరా, బోధించే వారిని శోధించే స్థితి మానవులకుంది. వారు కేవలము బోధించేవారంటే బోధ పనే చేస్తారు, కానీ వినేవారేం చేస్తారు? శోధించే పని చేస్తారు. శోధకుడు అనే మాట మరి దుష్టునికి సాతానుడుకు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగున ఉపవాసములు తీరిన మీదట ఆ శోధకుడు వచ్చి ఆయనను శోధించుట అరణ్యవాసములోనికి వెళ్లిన ప్రభువును నీవు దేవుని కుమారుడవైతే అన్న మాటను బట్టి మరి దేవకుమారుణ్ణి నీవు నిజంగా దేవుని కుమారుడవైతే అన్నట్లు ఏదైనా తోటలో అవ్వమ్మను ఎలా ప్రశ్నించిందో ఈ సాతాన్లు ప్రశ్నించాడో అలాగే దైవ కుమారుడైన క్రీస్తు ప్రభువును కూడా ప్రశ్నించినట్లుగా చూస్తూ ఉన్నాం. అయితే వెంటనే అక్కడ మనం చూస్తే ఆ శోధకుని ఎలాగూ దేవుడు జయించాడు అన్న సంగతి మానవత్వముతోనే దైవత్వము ఇమిడియుండగా మానవత్వములో దైవత్వము, దైవత్వములో మానవత్వము. కాబట్టి సమయం వచ్చినప్పుడు మానవత్వాన్ని కనపరుస్తున్నారు, అవసరమైనప్పుడు దైవత్వాన్ని చూపిస్తున్నారు. ఇలాగుండగా వారు వచ్చి అంటూ ఉన్నారు, బోధకుడా నీవు చాలా మంచి బోధకుడు అని మాకు తెలుసు గనుక మేము నిన్నొక ప్రశ్న వేయాలనుకుంటున్నాం. సంబోధన ఏంటి అంటే బోధకుడు. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అంటే బోధ పని మీద వచ్చారు. వారికి బోధ చెయ్యాలి, బోధను బట్టి వారి బాధ తీర్చాలి, వారి బాధలలో తాను పాలు పొందాలి, ఆ బాధలో ఉన్నటువంటి బహుమానమేదో వారికి చూపించాలి గనుక వారు సంబోధిస్తూ అప్పుడు పరిశీలు వెళ్లి మాటలలో ఆయనను చిక్కుపరపాలనని ఆలోచన చెయ్యొచ్చు. బోధకుడా నీవు సత్యవంతుడివయ్యుండి, రెండవది దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావనియు, మూడవది నీవు ఎవనిని లక్ష్య పెట్టవనియు, నాలుగవది మోమాటము లేనివాడవనియు ఎరుగుదుము. అంటే ముందు మనిషిని చిక్కులో పెట్టాలి అంటే ఆ మానవుణ్ణి పొగడాలి. ఉన్నవి కొన్ని లేనివి కొన్ని చెప్పి మనసులో ఒకటి పైన ఒకటి పెట్టుకుని వేషధారణతో ఎదుటి వారిని మోసగించే నైజము చాలా మందిలో ఉన్నది. మనము యథార్థముగా ఉన్నప్పుడు, దేవునికి మాత్రమే భయపడి ఉన్నప్పుడు ఇక లోకములో మనము ఎవ్వరికీ భయపడనక్కర్లేదు. వీరు ఎంత వ్యంగ్యంగా అంటే ఎంత వేషధారణతో ఆయన మెచ్చుకుంటూనే
మరి తర్వాత ఏం చేస్తున్నారండి? ఆయన యొక్క ఆ మాటల చేత ఆయనను చిక్కులో పెట్టాలని చూస్తూ, నీకేమి తోచుచున్నది? కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా? మాతో చెప్పుమని అడుగుటకు హేరోదీయులతో కూడా తమ శిష్యులను ఆయన యొద్దకు పంపిరి. కాబట్టి ఇప్పుడు ఎలాగైనా సరే ఈయన ఏం చేయాలంటే చిక్కులో పెట్టాలి. ఇక అటు ఇటు గుక్క తిప్పుకోకుండా ఆయన నోట నుండే ఏదో ఒక మాట రానిచ్చి లేక రప్పించుకొని ఆ మాటను పట్టుకొని ఆయనకు మరణ శిక్ష వెయ్యాలి. అది వారి యొక్క చెడుతనము. వెంటనే ప్రభు అంటూ ఉన్నారు, అక్కడ వ్రాయబడింది ఏమనగా, బోధకుడు లేక యేసు వారి చెడుతనం ఎరిగి, వేషధారులారా నన్నెందుకు శోధిస్తున్నారు? వారు ప్రొనౌన్సేషన్ లేక వారు పిలవడం, సంబోధించడం ఏమంటున్నారంటే బోధకుడా అంటున్నారు. మరి ఆయన బోధకుడై ఉంటే శోధకునిగా చేయొచ్చా? వీరు శోధకునిగా చేయుచున్నట్లుగా శోధిస్తూ ఉన్నారు. అప్పుడంటూ ఉన్నారు, వేషధారులారా అంటే వారిని చూచి ప్రభు భయపడ్డారా? భయపడలేదా? భయపడలేదు. వారి వేషధారణ ప్రభువుకు తెలుసు. అంటే మనుషులు పైవేషాన్ని చూస్తారు, నేను అంతరంగాన్ని చూచే దేవుడను. ఇప్పుడు ప్రభువుకు వారు పైకి మాట్లాడే మాటలు వినబడుతున్నాయి, అంతరంగంలో ఉన్న చెడుగు కూడా కనబడుతుంది. అది పెండ్లి కుమార్తె యొక్క ముఖ్యమైన లక్షణం. వధువు సంఘము అని మనము గొప్పగా చెప్పుకుంటున్నాము, కానీ ఎదుటివారి యొక్క అంతరంగం మనకు తెలుస్తుందా? దైవ సహవాసములో ఉంటే ఆ గ్రహించే శక్తి కూడా దేవుడు మనకిస్తారు. కాబట్టి వేషధారులారా నన్నెందుకు శోధించుచున్నారు అని వేసిన చిక్కు ప్రశ్నకు ఆ చిక్కు విడదీయాలి. చిక్కు ప్రశ్నలాలకించి చిక్కులు విడదీసినావు, చిక్కు ప్రశ్నలాలకించి చిక్కులు విడదీసినావు, రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. దైవజనులు రాశారు, చిక్కు ప్రశ్నలు ఆలకించి చిక్కులు విడగొట్టేవు. ఇప్పుడు ఈ ప్రశ్న ఏం ప్రశ్న అంటే చిక్కు ప్రశ్న. ఈ చిక్కు ప్రశ్నను ప్రభు ముందు ఆలకించాలి, బాగా ఎరిగిండాలి. మంచి వారి లక్షణం ఏంటి అంటే, ప్రశ్న విన్న తర్వాత చెప్పే సమాధానం ఎలాగుండాలి అని దైవ ప్రేరేపణ కొరకు మనము ఆశించి, అలాగే దేవుని సన్నిధిలో సహవాస అనుభవము కలిగి, ప్రభా ఈ ప్రశ్నకు సమాధానం ఏం చెప్తే బాగుంటుంది అని ముందుగా మనము సిద్ధపడి చెప్పినందువల్ల చాలా క్షేమం ఉన్నది. కొందరి అలవాటు, నోట్లో నుండి మాట వస్తుందో లేదో, ఇంకా పూర్తిగా కూడా రాదు, ఆ ప్రశ్న ఏంటో కూడా వారికి సరిగా తెలియక ముందు ఏం చేస్తారంటే సమాధానం చెప్పేస్తారు. ఆ తొందరపాటు గుణము మనకు ముప్పు తెచ్చేదై ఉన్నదని మరి ఒకసారి మనము జాగ్రత్త పడాలి. అయితే క్రీస్తు ప్రభు వారు చెప్పదలుచుకున్నదేదో చెప్పనిచ్చారు. వినదగునెవ్వరు చెప్పినా అనే పద్యము కూడా దైవజనులు వ్రాశారు. ఎవరు చెప్పినా ముందు వినాలి. ఎలా వినాలంటే జాగ్రత్తగా వినాలి. విన్న మీద పరీక్షించుకోవాలి, ఏది నిజమో ఏది కాదో, ఏది యథార్థమో ఏది కాదో అనేది. అప్పుడు మనకు విన్న మీదట గాని అర్థము కాదు గనుక ఇక్కడ వేల్చున్నటువంటి ఈ ప్రశ్నను ముందు ఆయన ఆలకించారు. ఆలకించిన తర్వాత వారి స్థితి ఏంటి అంటే, వారు వేషధారులు. అంటే పైకొకటి మాట్లాడతారు, లోపల ఒకటి ఉంచుకుంటారు. అది వేషధారణ. అంటే నన్నెందుకు శోధించుచున్నారు అంటే, బోధకుడునైన నన్ను మీరు శోధించడం నా మనసుకు వేదనకరము అని వారు మాట్లాడే మాట తన మనసుకు కలిగించే వేదనను కూడా తెలియచేస్తూ ఉన్నారు. మరి ఒకటి మనం చూసినట్లయితే, మరి పన్ను రూక ఒకటి నాకు చూపుడని వారితో చెప్పగా వారు ఆయన యొద్దకు ఒక దేనారము తెచ్చిరి. మీ ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే నోటితో చెప్తే కాదు సుమా, ప్రాక్టికల్ గా నేను రుజువు చేస్తాను అని ఒక దేనారమును తెప్పించారు. తెప్పించగానే అప్పుడు ఆయన ఈ పై రూపాన్ని చూపించారు. ఒక నాణానికి 2 రూపాలుంటాయి. పై రూపం ఒకటి ఉంటుంది, అంటే ఒక ప్రక్క ఒక రూపము, రెండవ ప్రక్క రెండవ రూపము ఉంటుంది. కాబట్టి పై రూపమును వ్రాతయు ఎవరివని వారిని అడుగగా, అంటే ఈయన ఎంతటి ఆలోచనకర్త అంటే ప్రశ్న వేసిన వారికి జవాబు చెప్పాలి. కానీ ఈయన ప్రశ్న వేసిన వారికి ఏం చేస్తున్నారు? ప్రశ్నే వేస్తున్నారు. ఈ పైనున్న రూపం ఎవరిదర్రా?
చెప్పండి అన్నారు. వారికి చేతనవును గనుక, ఈయన యొక్క ఆలోచన ఎరగని వారు గనుక వెంటనే అంటూ ఉన్నారు, ఈ పై వ్రాత ఎవరిదని అడుగగా కైసరిది. వెంటనే చెప్పేశారు. సరే, మరలా ఇటు తిప్పేసి ఆ వెనకేముంది, మరి ఒక వ్రాత ఉంది. వెంటనే ప్రభు అంటున్నారు, అందుకు ఆయన, అలాగైతే కైసరివి కైసరికి ఇచ్చేయండి, దేవునికి దేవునికి ఇచ్చేయండి. ఆ ప్రశ్న, చిక్కుల్లో పెట్టాల్సిన ప్రశ్నను దేవుడు బాగా ఆలకించి ఆ చిక్కు ఏం చేశారు, విడదీసేసి ఇప్పుడు వాళ్ళని చిక్కుల్లో పెట్టేశారు. అబ్బా, ఎంత పని జరిగిందర్రా. ఏదో ఆయన చిక్కుల్లో పెట్టాలి, వద్దంటాడా ఇమ్మంటాడా, వద్దంటే ఒకలాగా ఇమ్మంటే ఒకలాగా. పట్టుకుందాం అనుకుంటే ఇంకేం చేశారు, వాళ్ళే ఓడిపోయారు. లేక అక్కడ మనం చూస్తే కైసరివి కైసరికి, దేవునివి దేవునికి చెల్లించరని వారితో చెప్పెను. వారి మాట విని ఆశ్చర్యపడి ఆయన విడిచెళ్ళిపోయారు. అయితే అలాగే వెళ్ళిన తర్వాత రెండవ ప్రశ్న మరలా చిక్కు పెట్టాలని, పునరుద్ధానము లేదని చెప్పడి సద్దూకయ్యులు ఆ దినమందు ఆయన యొద్దకు వచ్చిరి. ఇప్పుడు ఒకళ్ళు వచ్చారు, ఓడిపోయారా గెలిచారా? ఓడిపోయారు, వెళ్ళిపోయారు. ఇప్పుడు వారికంటే గట్టోళ్ళు మరికొంతమంది వస్తున్నారు. వీరి ఉద్దేశం ఏంటి అంటే, పునరుద్ధానము అనేది లేదు. ఈయన ఉందంటాడా లేదంటాడా చూద్దాం. ఉంది అంటే ఒకలాగా, లేదు అంటే మరి ఒకలాగా అన్నట్లు ఆలోచన చేసుకుని ఆయన దగ్గరకు వచ్చి అంటూ ఉన్నారు, బోధకుడా, ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల అతని సహోదరుడు అతని భార్యను పెళ్లి చేసుకుని తన సహోదరునికి సంతానము కలుగ చేయవలనని మోషే చెప్పాను. ఇప్పుడు ఏం తెస్తున్నారు, ధర్మశాస్త్రాన్ని బయటకు తెస్తున్నారు. ధర్మశాస్త్రమే శిక్ష విధించడానికి సరి అయిన అనుకూలమైనటువంటి శాస్త్రము కాగా, విధి కాగా, ఏ రూలును బట్టి, ఏ ఆజ్ఞను బట్టి మాకు ఇలాగు శిక్ష విధిస్తున్నారు అని నేటి దినములలో న్యాయశాస్త్రములలో కూడా ఇదిగో ఈ 1959వ సంవత్సరంలో వ్రాయబడిన రూలును బట్టి ఈ వ్యక్తికి ఈ శిక్ష విధిస్తున్నాము అని ఏం తెస్తారు, శాస్త్రాన్ని బయటకు తెస్తారు, ఆ రూలు బయటకు తెస్తారు. ఇప్పుడు ప్రభువును అడగక ముందు వీరు మోషే చెప్పిన ధర్మశాస్త్రాన్ని బయటకు తీసి ఒక వ్యక్తిని వివాహం చేసుకున్నాడు. సరే, వివాహం చేసుకుంటే కొంతకాలం అయిన తర్వాత భర్త చనిపోతాడు, భార్య ఉంది. ప్రియులారా, మోషే గారు ఏమంటున్నారు అంటే, ఈ భర్తకు మరి ఒక స్వాస్థ్యం ఉంది, ఆస్తి ఉంది. ఈ భార్య మరలా పెళ్లి చేసుకుంటే, ఎవరిని చేసుకుంటే, ఆ భర్త యొక్క సహోదరుని పెళ్లి చేసుకుంటే ఆ స్వాస్థ్యము ఎవరి వశమో కాకుండా వీరికే ఉండిపోద్ది. అది ధర్మశాస్త్రం యొక్క బోధ. అయితే ఇక్కడ వీళ్ళు చిక్కులో పెట్టాలని అంటూ ఉన్నారు, మాలో ఒకనికి 7 సహోదరులున్నారు. మొదటివాడు పెళ్లి చేసుకుని చనిపోయాడు, అతనికి సంతానం లేదు. సంతానము లేనందున అతని సహోదరుడు అతని భార్యను తీసుకున్నాడు, అంటే భార్యగా పెళ్లి చేసుకున్నాడు. అలాగూ 2వ వాడు 3వ వాడు ఇలాగ 7 చచ్చిపోయారు. అందరూ అలాగే జరిగించి చనిపోయిరి. అందరి వెనుక ఆ స్త్రీ కూడా చనిపోయిను. పునరుద్ధానమందు ఈ 7 ఆమె ఎవరికి భార్య? ఎంత చిక్కు ప్రశ్న. కాబట్టి వీరందరికీ భారీగా ఉండెను కదా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు, లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరబడుతున్నారు, మీరు చాలా పొరపాటు పడుతున్నారు. అసలు ఇంత గొప్ప బోధకుడైన ప్రభువును ఇలాంటి ప్రశ్న అడగొచ్చా అడగకూడదా అని ముందు ఆలోచించాలి. కానీ ఆలోచించకపోవడం ఒక నేరము కాగా, చిక్కుల్లో పెట్టాలని చూచిన వారు ఇంత గొప్ప ప్రశ్న వేస్తే అప్పుడు వెంటనే ప్రభు వారికి తగినట్లుగా సమాధానం చెప్తూ ఉన్నారు. ఆత్మీయముగా చెప్తున్నారు, వారు శారీరకముగా అడుగుతున్నారు. కొన్నిసార్లు మరి ఆత్మీయముగా ప్రారంభిస్తారు కొంతమంది, తీరా ఎందులోకి దిగిపోతారు, శారీరకముగా దిగిపోతారు. అది చాలా తప్పు. ఆత్మీయ సంగతులు వేరు, శరీర సంగతులు వేరు. వీరు శరీర సంగతిని ఎత్తుకుని ఆ ధర్మశాస్త్రము యొక్క పద్ధతిని శారీరకముగా అనగా మనుష్యులకు సంబంధించిందిగా ఎత్తుకొని పరలోకము యొక్క ప్రశ్న వేస్తున్నారు. చాలా తప్పు. అయితే వెంటనే ప్రభు వారికిచ్చిన సమాధానం ఏంటి అంటే, పునరుద్ధానమందు ఎవరునూ పెండ్లి చేసుకోరు, అలాగే పెండ్లికి ఇయ్యబడరు. వారు ఎలా ఉంటారు అంటే పరలోకమందు దూతల వలె ఉంటారు. కాబట్టి మీరు ఆత్మీయమైన ప్రశ్నను, ఆత్మీయమైన స్థితిని శారీరకమైన స్థితితో పోల్చి అడుగుతూ ఉన్నారు.
అది మీరు పొరబడుచున్నారు, మీ పొరపాటు అని దేవుడు గద్దించినట్లుగానే వారికి సమాధానం ఇచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రియులారా, వీరి ఉద్దేశం ఏంటి అంటే, ఒకటి రాజద్రోహ నేరమైనా వేయాలి, రెండవది దేశద్రోహ నేరమైనా వేయాలి, మూడవది దేవద్రోహ నేరము. అంటే ఒకటి, రాజుకు ఎవరైనా వ్యతిరేకిస్తే ఎదురు తిరిగితే వాడిని చంపేయాలి. కాబట్టి రాజద్రోహ నేరం ఏంటి అంటే, ఇదిగో నీ బోధకుడు పన్ను చెల్లించడా అని ప్రశ్న వేశారు. చెల్లించడు అంటే ఏ నేరం అయిపోద్ది? రాజుకు వ్యతిరేకంగా ఉన్నాడు, రూలుకు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి మరణ శిక్షకు పాత్రుడు అంటారు. వెంటనే ప్రభువు పేతురు వచ్చి అడుగుతున్నాడు, ప్రభా మనం కూడా పన్ను కట్టాలంట. వచ్చి అడుగుతున్నారు వారు, కడదామా వద్దా? అయ్యో, అధికారులకు మనము లోబడాలి గనక కడదాము. అయితే మన దగ్గర డబ్బులు లేవే. అయ్యో, ఉంది డబ్బు. ఎక్కడుంది? నువ్వు వెళ్ళు, అక్కడ వల వెయ్యి, వెంటనే ఏమొస్తుంది? ముందు ఒక చేప వస్తుంది, దాని నోరు ఇలా చూడు, ఇలా తీసావంటే దాని నోట్లో ఒక నాణెం ఉంటది, షెకేలుంటది, అది నీకు నాకు పన్నుకు సరిపోద్ది, కట్టేసేయి అన్నారు. ఇప్పుడు చిక్కారా, దొరికారా ప్రభు అంటే దొరకలేదు. కాబట్టి ఇలాగూ రాజద్రోహ నేరము వెయ్యాలనుకున్నారు. మరి ఒకటి చూస్తే దేశద్రోహ నేరము, దేశానికి లేక దేశాన్ని పాలించే రాజుకు ఎవరైనా సరే తిరుగుబాటు చేస్తే వారు మరణమునకు పాత్రులు. ఇక వారిని గురించి ఏమీ కూడా మనము విచారణ చేయక్కర్లేదు, తీసుకొచ్చి అమాంతంగా చంపేయచ్చు. అది ధర్మశాస్త్రం యొక్క న్యాయమై ఉన్నదని ఎరిగి ఉన్నాము గనుక మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము 10వ వచనములో ఉన్నది, అహాబు అనే రాజున్నాడు. ఈ రాజుకు పోగా పోగా ఒకరోజు ఒక దుర్బుద్ధి పుట్టింది. ఏమి దుర్బుద్ధి? తన గోడ నానుకొని ఒక వ్యక్తి యొక్క ద్రాక్ష తోట ఉన్నది. ఈయన ఉద్దేశం ఏంటంటే, గోడ పగలగొడితే ఆ తోట కూడా నాదైపోద్ది. నీ పొరుగువానిది ఏది ఆశించకూడదని ధర్మశాస్త్రము చెప్తుంటే, నేను ఒక రాజును కదా, ఒక రాణి భర్తను కదా, నేను ఏమైనా చెల్లుద్ది, ఏమడిగినా చెల్లుద్ది అనే దుర్బుద్ధితోటి ఆ పేదవాడైన నాబోతు యొక్క పొలము తను కలుపుకోవాలని చాలా ధీమాగా వచ్చి నాబోతును ఆ యొక్క రాజుగారు అడుగుతున్నారు. అప్పుడు అంటున్నాడు, ఇది నా పిత్రార్జితము, నా పితరుల యొక్క ఆస్తి గనక నేను అమ్మను. అయ్యా నువ్వు ఇది ఇచ్చావంటే ఇంతకంటే మంచి భూమి ఇస్తాను, బాగా పండేది ఇస్తాను, కాబట్టి ఇది నాకు ఇచ్చేయి అనేటప్పటికే నిర్దాక్షిణ్యంగా చాలా ధైర్యంగా, రాజు అయితే అయ్యావు గనుక ఇది మాత్రం మా పితరుల యొక్క సంపాదన, ఇవ్వనంటే ఇవ్వను అనేశాడు. అప్పుడు ఈ రాజు వెళ్లిపోయి మూతి ముడుచుకుని పండుకున్నాడు. రాణి వచ్చేసింది, ఇది బైబిల్లో ఉన్న కథ. రాణి వచ్చింది, రాజా కారణం ఏంటి? అన్నం తిన్నావా? ఎందుకు అలిగావు? ఏం కావాలి అనేటప్పటికి నాబోతు యొక్క విషయం చెప్పేటప్పటికి ఆ రాణికి చాలా కోపం వచ్చి, అంత దుర్మార్గుడా, అంత ధైర్యవంతుడా, అలాగైతే నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వేమీ అనొద్దు, ఆ పొలము నీ చేతికి నేను అప్పగిస్తాను అని ఈ రాణి భయంకరమైన స్థితి కలిగిన యెజెబెలు అనగానే భయంకరమైన స్త్రీ అన్నమాట. అలాగూ ఈ యెజెబెలు వెంటనే ఏం చేసిందంటే, పనికి మాలిన వారిని పెట్టుకుంది, వారి చేత అబద్ధ సాక్ష్యం చెప్పించి ఈ నాబోతు రాజుగారిని ఎదిరించాడు అంటే రాజద్రోహి లేక దేశద్రోహి. కాబట్టి వీణ్ణేం చేయాలి అంటే, దేశమును పాలించే రాజుకు గాని నాయకునికి గాని వ్యతిరేకంగా పలికే వారిని అమాంతంగా రాళ్లతో కొట్టి చంపేయాలి అని ఆజ్ఞను తాను బయటకు తీసి పనికి మాలిన వారితో అబద్ధ సాక్ష్యం చెప్పించి ఆ నాబోతునేం చేసింది? రాళ్లతో కొట్టి చంపించేసింది. ఇప్పుడు వచ్చింది, లే రాజా, లేచి అన్నం తిను, ఇదిగో పొలం నీకు వచ్చేస్తుంది, స్వాధీనం చేసుకో అని తాను చెప్తుంది. వెంటనే రోషము కలిగిన దేవుడు ఊరుకుంటాడా? నిన్నెవరైనా ఏమైనా అన్నా నువ్వు ఊరుకున్నా నేను ఊరుకోను అన్నారు. వెంటనే ప్రభు ఏలియాని పంపిస్తూ ఉన్నారు. వెళ్ళు, ఎంత పని జరిగిందో చూడు. నాబోతు ఏమీ ఎరగనవాడు, మరి చెప్పాలంటే మోటువాడు అంటే ఇక ఏం జరుగుద్దని తెలీదు, ఏం మాట్లాడితే ఏమొస్తుందో అని తెలీదు. అదే మోటుతనం. ఆలోచించకుండా మాట్లాడతారు, ఆలోచించకుండా సమాధానం చెప్తారు, అమాంతంగా వెళ్లి ఏ యొక్క దుర్గతిలోనో చిక్కుకుపోతారు. కాబట్టి మోటుగా ఉండొద్దు, మోటు మాటలు ఆడవద్దు అని దైవజనులు ఒక పాటలో రాశారు. మోటు మాటలు ఆడకండి, మోటుగా ఉండకండి. మోటుగా ఉంటే మనల్ని మొట్టికాయ వేస్తారు కదా. కాబట్టి మనం ఎలా ఉండాలి? నాజూకుగా ఉండాలి. ఏమీ లేకపోయినా బడాయిగా నాకు అన్ని ఉన్నాయని చూపించుకోవాలి. అదే బైబిల్ మిషన్ వారి యొక్క లక్షణం. మనం మోటుగా ఉన్నామంటే మనం లెక్క చేయరు.
వీరు విద్య లేని వారంటారు, వీరు వడ్రంగి వాని కుమారుడు అంటారు, లేక ఇంకా ఇంకో ప్రభువుని అన్నట్లే మనల్ని కూడా అంటారు గనక మీరు ఎవరి దృష్టిలో కూడా మోటువారుగా ఉండొద్దు. చక్కగా స్టైల్గా చక్కని వస్త్రాలు కట్టుకొని అందరూ ఎలాగ పెట్టుకుంటున్నారో ఈ క్లిబ్బులు అలా పెట్టుకోవాలి. అమ్మో వీరు విద్య లేని పామరులు. కానీ ఇప్పుడేమంటున్నారు, వీరు భూలోకమును తలక్రిందులు చేసేవారు. కాబట్టి దైవజనులు చెప్పిన మాటను బట్టి ఇంట్లో నీకున్నా లేకపోయినా బయటికి మాత్రం బడాయిగా కనబడాలి. అలాగే మరి ముఖ్యంగా బయట వారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఉన్న నగలన్నీ వేసుకుని వెళ్ళిపోండి. అబ్బో వీళ్ళెంత ధనవంతులో అనుకోవాలి. నిజమే, నా దేవుడు శ్రీమంతుడు, నాకేమీ తక్కువ లేదని చెప్పుకోవడంలో ఏమీ పర్వాలేదు, అతిశయం అనేది లేదు. అలా ఎవరన్నా అడిగితే నా పేరు చెప్పండి, పర్వాలేదు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే నేను అంటూ ఉన్నారనమాట, ఇక్కడ ఏ నేరాన్ని బట్టి పట్టుకోవాలి. ఒకటి రాజద్రోహ నేరం కానీ దేశద్రోహ నేరం కానీ దొరకలేదు. ఇప్పుడు దేవద్రోహ నేరము అంటే, దేవద్రోహం అంటే దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, నేనే దేవుణ్ణి అంటున్నాడు, కాబట్టి ఈ విషయంలో పట్టుకోవచ్చు, చంపేయొచ్చు అనుకున్నారు. దేవద్రోహ నేరంతో పట్టుకోవాలని పునరుద్ధానమును గురించి పైకెత్తి ఏం చెప్తాడో చూద్దాం అనుకున్నారు. అప్పుడు కూడా ఏమైపోయారు, ఓడిపోయారు. అయితే అప్పుడు చూడండి, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అంటూ అక్కడ ఒక గొప్ప మర్మం ఉంది. సమయం లేదు గనక తర్వాత వివరించుకుందాం. మూడవది వచ్చేసట్లే, ఆయన సద్దూకైల నోరు మూయించనని పరిసయ్యులు విని మళ్ళా పరిగెత్తుకొస్తున్నారు. ఓహో వాళ్ళను కూడా గెలిచేశాడంట, వాళ్ళ నోరు కూడా మూయించాడట. ఇప్పుడు మళ్ళా అబ్బాయిలు దేద్దామని మరి కొంతమంది గట్టి వారిని పట్టుకుని, వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధించుచు మరలా అంటూ ఉన్నాడు, బోధకుడా ధర్మశాస్త్రములో ఎన్ని ఆజ్ఞలున్నాయి? 10 ఆజ్ఞలున్నాయి. వాటిలో ముఖ్యమైనది ఏదో చెప్పు. మళ్ళా చిక్కులో పెట్టాలని అంటూ ఉన్నారు. ఏమని చెప్పాలి? ఏదో ఒకటే చెప్పాలి. ఆ చెప్పితే ఒక్కటే మంచిది అని ఈ మిగతా 9 కొట్టేశాడు గనక ఈయన దేవదూషణ చేస్తున్నాడు. కాబట్టి ద్రోహి నేరంతో ఈయన పట్టుకోవచ్చు అనుకుని మళ్ళా వారు చిక్కు ప్రశ్న వేశారు. అందుకు ఆయన 2 మాటలు చెప్పారు. ఇప్పుడు ధర్మశాస్త్రము ఎన్ని పలకలు? 2 పలకల్లో. మోషే గారు ముందు 2 రాశారు. 2 దేవుని చేతి వ్రేలతో దేవుడే పలకలు సిద్ధం చేసి వాటిని చెక్కి చక్కగా తయారు చేసి ఈ మోషేనేమో దర్జాగా కూర్చొని ఎవరికి పని పెడుతున్నాడు? దేవుడు పని చేస్తా ఉంటే చూస్తూ ఉన్నాడు. పాపం, మనల్ని ప్రేమించిన మన దేవుడు, ఈ ధర్మశాస్త్రము ద్వారా మనలను సరిచేయవలని ఎరిగిన దేవుడు తన ప్రజల మీదున్న ప్రేమను బట్టి మోషేను కూర్చుండబెట్టి పనంతా తానే చేస్తూ ఉన్నారు. అందుకే యెషయా గ్రంథంలో ఉంది, యెహోవా విజ్ఞాపనకర్తలారా మీరు ఊరకుండొద్దు, ఆయనను కూడా ఊరకనే ఉండనివ్వద్దు. ఎవరు ఆయననా? మన దేవుణ్ణి ఊరికే ఉంచదు. ఎప్పుడు ఏదో ఒక పని పెడతా ఉండండి. బైబిల్ మిషన్ వారు ఎక్కువ పనులు పెట్టేవారు. దేవా నాకు అది కావాలి, ఇది కావాలి, అది చేయి, ఇది చేయి. అసలు దేవుని విశ్రమింపనిస్తున్నారా? అది దీవెన మనకు తెలీదు. అన్ని పనులు చెప్తే దేవుడైనా ఎలా చేస్తాడండి అనుకుంటాం. కాదు, పని చెప్పే వాళ్ళంటేనే దేవునికి బాగా ఇష్టం. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు అంటూ ఉన్నారు, ఆ 2 పలకలు దేవుడే స్వయముగా వాటిని చెక్కి తన చేతి వ్రేలుతో వ్రాసి జాగ్రత్త సుమాని ఇస్తూ ఆ బ్యాండ్ మేళం విన్నారు, నాట్యధ్వని విన్నారు, మోషేతో మాట్లాడారు. అప్పటికే గుండె గుబగుబా అంటుంది. అయ్యో వదిలేసి వచ్చాని, మెడవంసని జనాంగమే ఎలా మారిపోతున్నారు, ఏమైపోతున్నారు అంటే ఈలోగా శోధకుడు వారిలో ప్రవేశించి ఆ మోషే అనువాడు ఏమాయనో, ఉన్నాడో పోయాడు, ఎల్లి 40 రోజులైంది, ఉత్తరం లేదు పత్రం లేదు. కాబట్టి ఏం చేద్దాం? ఇప్పుడు మనల్ని నడిపించడానికి మనకొక దేవుడు కావాలి. ఏ దేవుని పెట్టుకోవాలి? అలాగే తెలియలేదు. అయ్యా నువ్వెవరువేని మోషే ప్రశ్న వేస్తే, నాకు చాలా మంది దేవుళ్ళ పేర్లు తెలుసు, నేను ఐగుప్తులో ఉన్నప్పుడు అన్ని దేవతలు దేవుళ్ళు తెలుసు, నేను పంపించానని చెప్పంటే నువ్వంటే ఎవరువు, నీ పేరు చెప్పయ్యా అనగానే నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను. అవునా? అప్పుడు వెళ్ళి ఆ రాజుతో, ఫరో రాజుతో మాట్లాడినట్లుగా చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడికి వచ్చినట్లయితే ప్రియులరా, ఈ యొక్క దేవుళ్ళు దేవతలు అన్ని విడిచి వచ్చేసారు. కానీ వస్తూ మొన్న మీకు ఒక ప్రశ్న వేసి వస్తూ వారు ఏం తెచ్చుకున్నారంటే వారి వస్తువులు తెచ్చుకున్నారు. ఏ వస్తువులు? బంగారపు వస్తువులు. అవి వారి యొక్క బానిసత్వములకు కూలి. అయితే వారు ఏం చేశారంటే, వీరు బానిసలు గనక వీరికి ఇచ్చినా ఒకటే, ఇవ్వకపోయినా ఒకటే, అలాగో వెళ్ళిపోతున్నారు, మళ్ళా తిరిగి వస్తారో రారో, ఎందుకు కూలి ఇవ్వాలి అని ఆ కూలీని బిగబడుతూ ఉన్నారు.
కానీ దేవుడు న్యాయస్థుడు. కూలీని బిగబడితే ఆ కూలి మొర్ర పెట్టుద్ది అన్న వాక్యాన్ని మనం వింటూ ఉన్నాం. వెంటనే ప్రభు అంటున్నారు, వాణ్ణి దోచుకోండి. మిమ్మల్ని కష్టపెట్టారు, కొరడాలతో కొట్టారు, ఇటుకలు చేయించారు, వారిని ఊరికే వదిలిపెట్టద్దు. వెళతా వెళతా వారి నగలు దోచుకొని వెళ్ళిపోండి అని దేవుడే చెప్పారు. సరే, దోచుకున్నారు, మూటగట్టుకున్నారు. అవి తీసుకుని వారు పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళకూడదు. ఇది ఎవరి బంగారం అంటే ఐగుప్తు బంగారం. మనకి పనికిరాదు. ఇప్పుడు విదేశాల్లో ఉన్న బిస్కెట్ బంగారం మంచిదని దానికి వెళ్ళిపోతున్నారు అందరు. అవునా కదా? ఎంత బంగారం అంటే అంత భయం, నిద్ర రాదు. బంగారం లేనివాళ్ళు హాయిగా బంగారం అమ్మలు నిద్రపోతారు, బంగారు తల్లులు. బంగారం ఉన్నోళ్ళకు ఎంత భయమో. అది దాచుకోవాలంటే ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు. కానీ వీరు ఐగుప్తు బంగారంతో వస్తూ ఉన్నారు. అది పట్టుకొని వారు కానాను దేశానికి వెళ్ళకూడదు. వెంటనే అక్కడ ఏం జరిగింది? సాతానుడు వేసిన ప్లాన్ అంతా దేవుని ప్లాన్తో కొట్టివేసేవాడు గనక చూడండి, వెంటనే మోషేకు కోపం వచ్చింది. వారు ఒక దూడను చేసుకున్నారు. దూడ ఎలా వచ్చింది? ఈ యొక్క బంగారం అంతా తీసుకొని అహరోను గారు భయపడిపోయారు. మోషే గారు కాబట్టి మోసారు గాని నా వల్లేమవుద్ది? తలా ఒక రాయేస్తే నేను పచ్చడైపోతాను, నా మట్టుకు నేను బ్రతికేదా చాలనుకొని వారి మాటకు భయపడిన వాడై, అయితే మీకు ఒక దేవుడు కావాలా? ఏ దేవుడు కావాలి? ఎలా వస్తాడు దేవుడు? అసలు మనకు దేవుడు ఉన్నాడు పైన. ఎవరి దేవుడు? మోషే అనే దేవుడు. అప్పుడు మోషేని చూచి నిన్ను ఫరోకు దేవుణ్ణిగా చేస్తాననలేదా? కాబట్టి మోషే ఎవరు అంటే దేవుని చేత చెయ్యబడిన దేవుడు. వంబునకు కర్తాయైన ఏకదేవుని కనుగొనుడి. కర్తాయైన ఏకదేవుని కనుగొనుడి. కనుగొని మ్రోకండి, కనుగొని మ్రోకండి అని బోధించుచున్నాము శుభవార్త. అని బోధించుచున్నాము శుభవార్త. అనాది పురుషుండైన దేవుని ఆరాధించండి. అప్పుడు వారి దగ్గర ఉన్న బంగారం అంతా కూడబెట్టి దానిని తీసుకుని వెళ్లి అగ్నిలో వేయగా దూడైపోయింది. కాబట్టి ఐగుప్తీయులకు ఎవరు దేవుడు? దూడ దేవుడు, ఆవు దేవుడు, అన్ని దేవుళ్ళే. ఇప్పుడు మనకు కూడా అదే దేవుడు. ఆవును చూసి ఇలా దండం పెట్టుకుంటారు, అదే కాలెత్తి ఇలా దండేస్తుంది, నేను దేవుణ్ణి కాదు అని కదా. ఎంత భయంకరం! వీధుల్లో వెళుతుంటే మనం చూస్తూ ఉన్నాం. నన్ను మొక్కుతావేంటి? దేవుణ్ణి మొక్కు. ఆవు బుద్ధి చెప్పిన మన మనుష్యులకు ఏమి రాదు? నైజ బుద్ధి మానదు. సరే, ఇంకా మనం చూసినట్లయితే అప్పుడు ఆ రాతి పలకలను ఏం చేశారంటే విసిరివేశారు. అవేమైపోయినాయి? పగిలిపోయినాయి. ఇక్కడేమో పుట్టుకొచ్చాడు అగ్నిలో నుండి ఒక దేవుడు. ఆ దేవుణ్ణి ఏం చేశారు? అగ్నిలోనో కాల్చివేసి పొడి చేసి నీళ్ళలో కలిపి తాగండి అన్నారు. ఇప్పుడు ఐగుప్తు బంగారం అంతా ఎవరి కడుపులో ఉంది? అవునా? కడుపులో ఉన్నది జీర్ణమైపోతే బయటకు వచ్చేస్తుంది. ఇక లేనట్టా ఉన్నట్టా? నేనంటే లెక్క కదా. కాబట్టి ఐగుప్తు నైజము, ఐగుప్తు బంగారము ఎక్కడి వరకు పోలేదంటే ఆ కానాను దేశానికి పోలేదు. సరే, బాగానే ఉంది. ఇప్పుడు 2 పడగలు పగలగొట్టేశారు. దేవుడు ఊరుకుంటాడా? మోషే మళ్ళారా, వస్తూ 2 పలకలు తెచ్చుకో, బలపం తెచ్చుకో, నేను రాస్తాను. ఇప్పుడు పని ఎవరికి? మోషేకు. మోషే విధేయుడైనంతసేపు దేవుడు పనిచేశాడు. మోషే అవిధేయుడై ప్రజల మీద కోపం పలకల మీద చూపించారు. అత్త మీద కోపం దొత్త మీద చూపిస్తాడంట. దానికి ఎంతో కథ ఉంది. ఇప్పుడు అక్కడ వరకు వెళ్తే నాకు సమయం లేదు. అయితే ఇక్కడ ఆ కోపాన్ని బట్టి పగలగొడితే ధర్మశాస్త్రము లేనిదే ఏది తప్పో ఒప్పో మానవులకు తెలియదు గనక తెలియని వారు పాడైపోతారు, శిక్షకు అర్హులైపోతారు. వారిని శిక్షించడం దేవునికి ఇష్టం లేదు. తన ప్రజలను తాను చాలా ప్రేమిస్తున్నాడు గనక ఇప్పుడు మరలా పలకలు వ్రాయాల్సి వచ్చింది. అప్పుడు మోషేనే పనిగట్టుకుని 2 పలకలు తీసుకుని పైకి వెళితే దేవుడు మరలా ధర్మశాస్త్రాన్ని 2 పలకల్లో వ్రాస్తే ఒక పలక మీద 3, 2వ పలక మీద 7, 7, 3 కలిపితే 10 ఆజ్ఞలు సరిపోయాయి. ఇప్పుడు వీరు వచ్చి అడుగుతున్నారు, ఈ 10 ఆజ్ఞలలో కూడా ఏది ముఖ్యమైనది చెప్పమంటే చిక్కే
ఏది చెప్పాలి? కానీ మన దేవుడు ఆలోచన కర్త, అనంత జ్ఞాని గనక వెంటనే ఆయన అంటూ ఉన్నారు. మొదటి పలకను చూపించారు. ఆ పలకలో దేవుని గురించి వ్రాయబడింది. నీ దేవుడైన యెహోవాను నీ యొక్క పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనస్సుతో ప్రభువును ప్రేమించాలనేది మొదటి ఆజ్ఞ. ఆ మూడిటిలో ఒకటి తీసుకున్నారు. ఆ ఆజ్ఞని చెప్పారు. ఒకటేనా అనేలోపు ఇంకొకటి కూడా ఉంది. అదేంటి అంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. అంటే ఇందులోనేమో దేవుని గురించింది, ఈ పలకలోనేమో మానవుని గురించింది. కాబట్టి ఈ రెండు చెప్పగానే నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలను అని రెండవ ఆజ్ఞ కూడా దాని వంటిదే. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకు ఆధారమై ఉన్నవి. మళ్ళా నోరు తెరుస్తారా? ఇదెక్కడ బోధండి? ఎంత బాగా చెప్తున్నాడండి. అసలు తడుముకోవడం లేదండి. మనం ప్రశ్న అడిగేలోపే మన నోరు మూయిస్తున్నాడు అని నోరు మూసేసుకున్నారు. ఒకప్పుడు పరిసయ్యులు కూడి ఉండగా యేసు వారిని చూచి, ఇంతకాలమేమో వారి పని సాగింది, ఇప్పుడు దేవుడేం చేస్తున్నారు? వారిని చిక్కులో పెట్టాలని ఒక ప్రశ్న వేస్తున్నారు. క్రీస్తుని గూర్చి మీకేమి తోచుచున్నది? ఏం చెప్తారో చూద్దాం. ఆయన ఎవరనుకుంటున్నారో అంటూ ఆయన ఎవని కుమారుడని అడిగినో వారు ఆయన దావీదు కుమారుడు. క్రీస్తు అనగా ఎవరు? దావీదు కుమారుడు. ఆదివారం మంది ఏమని కేకలు వేశారు? దావీదు కుమారునికి జయము జయము. కాబట్టి క్రీస్తు అంటే దావీదు కుమారుడు అంగీకరిస్తున్నారు. వెంటనే అందుకు ఆయన, అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను. అంటే మొదటి ప్రభు ఎవరు? తండ్రి. రెండవ ప్రభు ఎవరో అయితే ఆయన్ని ఏమని పిలుస్తున్నారు? ప్రభు అంటున్నారు. కాబట్టి రెండవ ప్రభువు నేనే అని చెప్పకుండా వారి నోటితో ఒప్పించాలని అక్కడ అని దావీదు ఆయనను ప్రభు అని ఆత్మ వలన ఏల చెప్పుచున్నాడు. దావీదు ఆయనను ప్రభు అని చెప్పిన ఎడల ఆయన ఎలాగో అతనికి కుమారుడగునని వారిని అడుగగా ఎవడును మారు మాట చెప్పలేకపోయెను. మరియు ఆ దినము నుండి ఎవరును ఆయనను ఒక్క ప్రశ్నయు అడగ తెగించలేదు. తెగింపు రాలేదు. ముందుకెళ్ళలేకపోతున్నారు, అడగలేకపోతున్నారు. ఇవన్నీ కూడా చిక్కు ప్రశ్నలుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పిల్లరా, సద్దూకైలు వచ్చారు, అలాగే పరిసయ్యులు వచ్చారు, ధర్మశాస్త్రోపదేశకులు వచ్చారు. తలా ఒక ప్రశ్న అడిగారు. ఎన్ని ప్రశ్నలు అడిగినా సమాధానం ఇచ్చుటకు ఆయన సమాధానకర్త, సమాధానము కలుగజేసేవాడు. భార్య భర్త మధ్య కలహముంటే సమాధానము తనను బట్టే వస్తుంది. దేవుడే సమాధానకర్త. వాక్యములో ఉన్నది, ఆయనకిష్టులై మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగును గాక. కాబట్టి ఆ సమాధానము వారికొచ్చినట్లుగా ఈ సమాధానము ప్రశ్నకు సమాధానంగా చూస్తూ ఉన్నాం. రెండో సమాధానాలే, కానీ భేదం ఏంటి అంటే అది శరీర సంబంధముగా కలహమును పోగొట్టే సమాధానం, ఇది ప్రశ్నకు ఇవ్వబడిన జవాబు లేక సమాధానం అని చూస్తూ ఉన్నాము. గనుక ఎన్ని రకముల చిక్కులు పెట్టాలని సూచన, చివరకు వారినే చేత చిక్కించుకొని నా ప్రాణము పెట్టడానికి నాకు అధికారం ఉంది, ప్రాణము తీసుకోవడానికి అధికారం ఉందని సెలవిచ్చిన దేవుడు వారిని ఎలాగో ప్రేమించి వారి కొరకు, మన కొరకు, నా కొరకు, నీ కొరకు తన యొక్క అమూల్యమైన రక్తమును, ప్రాణమును అప్పగించి ఉన్నారో ఈ శిలువ ధ్యాన దినములలో మనము ధ్యానించడం మాత్రమే కాక ఆయన యొక్క శ్రమకు ప్రారంభమైన ఆదివార దినము నుండి ఈ వారమంతా పరిశుద్ధ వారముగా తలంచి ధ్యానించుచున్న మనము పరిశుద్ధుల వరుసకు తయారు కాగలిగిన దీవెన మన ప్రభు మనందరకు ఆయన సహవాసము ద్వారా, ఆయన ధ్యానము ద్వారా మనకు అనుగ్రహించును గాక. మరణాత. అమ్మయ్య, నా నోరు కట్టేశారండి బల్లారయ్య గారు. ఇంకొక మాట చెప్పకుండా, ఇంకొక పాట పాడకుండా. ఎందుకంటే నేను ఆ అన్నా ఊ అన్నా క్యాసెట్ లో పడిపోద్ది. నోటి కళ్ళెం వేసుకొని చాలా జాగ్రత్తగా చెప్పాల్సి వచ్చింది. మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఈ దినమందు ఆబర్లపేటలో ఉన్న లూథర్ మిషన్ దేవాలయంలో ఈ యొక్క అంశం మీదే చెప్పాలని మరి వారు కోరినందువల్ల అక్కడికి వెళుతూ ఉన్నాను. శ్రీమతి లలితమ్మ గారు నాతో వస్తారు. అలాగే ఆ ప్రాంతంలో ఉన్నవారు ఎవరైనా మా బిడ్డను గురించి మేము మంగళవారం 6వ తారీఖు ఇవ్వాలి అనుకున్నామని సొమ్మిచ్చారు.
వారు మనకు మరి పలహారం అందజేస్తారు గనక ప్రార్థన చేసుకొని నెమ్మదిగా ఎవరి సిలువ గుర్తు వారే వేసుకొని ఎవరి సిలువ వారే మోసుకొని వారే వేసుకొని ఇంటికి వెళ్ళండి. మరలా రేపు బుధవారము సాయంత్రం 6 గంటలకు మనందరం మరలా కూడుకుందాం. ఇంకెక్కడికి వెళ్ళని వారం అంతా ఈ ఒక్క రోజే కాబట్టి ప్రార్థన చేసుకుందాము. ఇక్కడికి కూడా రావడానికి దేవుడు సహాయం చేశారు. కొరకు విడుదల అవ్వలేదు. తమ్ముని యొక్క జ్ఞాపకార్థం అంట. అలాగూ ధ్యానం చేసుకొని మనకు అది జ్ఞాపకం చేసుకొని పలహారం తెచ్చారు. వారి కొరకు ప్రార్థన చేద్దాం. మోకరించండి, కళ్ళు మూసుకొనండి. చేస్తాం, తర్వాత చేస్తాం. మీరు వెళ్ళిపోవడానికా అంటున్నారు. మరి మీరు కళ్ళు మూసుకోపోతే నేను ఎలా వెళ్ళిపోతాను? రోజు కళ్ళు మూసుకుంటే వెళ్ళిపోతున్నానని ఈరోజు కళ్ళు మూసుకోరా? కళ్ళు మూసుకునండి. ప్రభువును మాత్రమే తలంచుకునండి. ప్రభువును స్తుతించుకుందాము. ఈ దినమందు కూడా మనకిచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తాము. వారు చెప్పిన సమయం కూడా అయిపోయింది. అలాగే ధ్యానంలో మన మధ్య ఉన్న శౌరమ్మ గారు మనల్ని నడిపిస్తారు. అది చేయండి. అది కూడా